అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వారంలో మనం 19వ తారీఖు జనవరి నుంచి 25 తారీఖు జనవరి వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది 12 రాశులకు తెలియచేస్తూ మనందరం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే, చాలా మందికి తెలియని మకర సంక్రాంతి యొక్క గొప్ప రహస్యాలు మనం మిస్ అవుతున్నాం. మకర సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం వదులుతారండి. ఈ తర్పణం ఎందుకు వదలాలి అంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకరంలో సంక్రమణం జరిగింది, అంటే మకరంలో కలిస్తున్నాడు. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అప్సిగూడ ఎన్నో స్టేషన్ల పేర్లు చెప్తాం కదండి. అలాగా మకరం అనేది ఒక స్టేషన్ అన్నమాట, క్యాప్రికాన్. ఈ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు. ప్రయాణం చేస్తూ 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 ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మాత్రమే ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల దక్షిణాయనము, ఉత్తరాయణం అని రెండు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడో దానిని మనము మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటున్నాం. సరిగ్గా అదే సమయానికి పంటలన్నీ చేతికి రావటము, ఇక వేసవి కాలం మొదలవ్వటము, వేరే వేరే పంటల గురించి రైతులు ఆలోచించే రోజులు అన్నమాట. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ కూడా చక్కగా సర్దుకొని ఆ ధాన్యాలు వచ్చిన సంతోషంలో ప్రపంచంలో ఉన్న మొత్తం రైతుల సంఖ్య దాదాపు 90% మంది వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పండగ కాబట్టి ప్రపంచానికి ఇది పండగ. భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో కొన్ని లక్షల పల్లెటూళ్ళు ఉంటాయన్నమాట. మరి అలాంటి పల్లెటూళ్ళల్లో పంటలు చేతికి రావటం, పండగ చేసుకోవటం, ఈ పిల్లా చెల్లెలతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తే ఆయన ఉత్తరం వైపు వెళ్తున్నాడు అనమాట. దీనిని ఉత్తరాయణము అంటారు. ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 6 నెలల లోపల ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసరికి దక్షిణాయనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఉత్తరాయణము చాలా పుణ్యకాలం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా తన నోటితో అన్న మాట, ఉత్తరాయణ కాలములో మరణిస్తే చాలా చాలా మంచిది, వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాయణం యొక్క గొప్పతనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ఆయనంలో వెళ్ళడం కాబట్టి పితృదేవతలు ఎవరైతే పాపపుణ్యాలు చేసి పై లోకాల్లో, పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం తెరవడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే శిక్షను అనుభవించి తమ యొక్క పాపకర్మలను అనుభవించిన తర్వాత వాళ్ళని మనము ఉత్తరం ద్వారా వాళ్ళని ఊర్ధ్వలోకాలుగా పంపాల్సి ఉంటుందన్నమాట. అందుకోసము మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతిస్తూ వాళ్ళని మనల్ని ఆశీర్వదించి, నాయనా మాకు గేటు తీశావు, తలుపు తీశావు, ఇక మా మార్గం సుగమమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్తరాయణం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు వైకుంఠానికి, ఇతర లోకాలకు చేరుకుంటారని మన యొక్క మాట చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రమణం రోజే కాదు, అలాగే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, ఏ భగవంతుడు ఉన్నాడా లేడా, వాళ్ళ తత్వాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ తర్కాలు వద్దు. హిందూ మతంలో ఉన్న దేవుళ్ళే నిజమా, కిరస్తానిలో దేవుడు అబద్ధమా, ఇంకో షిరిడి సాయిబాబా అనేవాడు దేవుడా కాదా, ఎన్నో వస్తుంటాయి జనాలకి డౌట్స్, గొడవలు. కానీ ఇదంతా పక్కన పెడితే ఉన్న నిజం పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళకు సద్గతినిచ్చే మార్గమే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే తర్వాత దేవుళ్ళ ఆశీర్వాదము, తర్వాత మతాలు, కులాలన్నీ వస్తాయి. మీరందరూ కూడా పితృదేవతలని స్మరిస్తూ ప్రతి అమావాస్య నాడు తర్పణం వదలండి, మీకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పేసి సంక్రాంతి పండగ పర్వదినం మొన్ననే జరిగింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తూ మకర రాశి వాళ్ళందరికీ కూడా 19వ తారీఖు జనవరి నుంచి 25వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశికి అధిపతి శని. ఇందులో నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు,
మా శ్రవణ నక్షత్రం వాళ్ళు 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళు ఏమేమి చేస్తే బాగుంటుందో మనం చివరిలో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ కూడా శని ఆధిపత్యం వహిస్తూ ఉన్న సమయంలో సూర్యుడి యొక్క సంక్రమణం జరిగింది మకరంలోకి. అంటే మీ రాశిలోకి సూర్యుడు వచ్చాడనమాట. మరి సూర్యుడు వస్తే మీకు మంచిదా కాదా అంటే, సూర్యుడు ఎప్పటికైనా సరే అష్టమాధిపతి మరి ఎవరైనా సరే కేంద్ర స్థానంలో ఉంటే కొంతవరకు మేలే చేస్తారు, గతంలో కన్నా మంచిదే. అంటే వాహనాలు నడిపేటప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఉండాలన్నమాట. ఈ అనవసరమైన రిస్కులు సాహసాలు కూడా ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళు చేయకూడదని చెప్పి ఇప్పుడు మకర సంక్రమణంలో చెప్పడం జరుగుతుంది. అయితే ఆత్మవిశ్వాసం బాగా కలిగి ఎంతో ఆనందంగా సంతోషంగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా చాలా మంచి జరగబోతుంది. మకర రాశి వాళ్ళకు రాబోయే రోజులు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుందనే దాంట్లో సందేహమే లేదు. ధన ఆదాయం కాదు, విందులు వినోదాల్లో పాల్గొనడం, బంధువులతో స్నేహితులతో ఎంజాయ్ చేయటం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, చదువులు తెలివితేటలు బాగా డెవలప్ చేసుకోవటం, కుటుంబ శాంతి కొరకు ఆలోచించడం అన్నీ అద్భుతంగా ఉంటాయి. తక్కువ మంది స్నేహితులు, తక్కువ మంది రిలేషన్స్తో ఈ వారం అంతా గడుపుతారు. గుంపులు ఎక్కువగా కలవరు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, వస్తువులు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా లాభదాయకంగా ఉంది. కాబట్టి తల్లి ఆశీస్సులు కూడా చాలా బాగున్నాయి. అలాగే తెలివైన నిర్ణయాలు ఈ వారంలో మీరు తీసుకుంటారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ వారంలో పిల్లల గురించి బాగా ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు కూడా రాస్తారని చెప్పాలి. ఆరోగ్యం పట్ల ఈ రాశి వాళ్ళకు ఎటువంటి టెన్షన్ లేదు. చక్కటి ఆరోగ్యం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో ఆనందంగా ఎప్పుడూ లేనంత విందులు వినోదాలతో పాల్గొంటూ ఆనందాన్ని పంచుకుంటూ ఒకరినొకరు అన్నట్టుగా జీవిస్తారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి చాలా మంచి వారంగా మకర రాశి వాళ్ళకు చెప్పవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ, కొత్త ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా వస్తున్నాయని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి మనం చెప్పచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి దూకుడు ప్రదర్శిస్తారు. అలాగే దూసుకు-వెళ్తారని కూడా చాలా బాగా చెప్పవచ్చు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు పెడతారు. మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాణిక్యం రాయిని, అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రశీల రాయిని, ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తెల్ల పగడం రాయిని ధరించడం చాలా మంచిది. వీటికి 6,000 జపాలు, 7,000 జపాలు, 10,000 జపాలతో మన దగ్గర స్టోన్స్ ఉంటాయి. అవి 3 క్యారెట్ల బరువు ఉంటుంది. దాన్ని సిల్వర్లో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. దానిని మీరు చెప్పిన రోజు ధరించి చెప్పిన మంత్రం రెగ్యులర్గా చదవడం వల్ల మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎప్పుడైనా సరే తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఎటువంటి గొడవలకి దిగకుండా చాలా జాగ్రత్తగా ఎస్కేప్ అయిపోతుంటారన్నమాట. కాబట్టి ఈ రాళ్ళని ధరించడానికి కోసం నన్ను సంప్రదించండి. ఒరిజినల్ సర్టిఫికెట్తో నా దగ్గర రాళ్ళు ఉంటాయి. వాటికి జపాలు అన్నీ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ శని ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి ఇంద్రనీలం కూడా గతంలో చెప్పి ఉన్నాను. ఇదంతా మీ జాతకం చూస్తే ఇంకా క్లియర్గా చెప్పవచ్చు. లగ్నము, నక్షత్రము, రాశి, ఏ దశ నడుస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, అన్ని విషయాలు కూడా నేను మీకు క్లియర్గా చదువుతాను, క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ యొక్క ధర్మంగా భావించండి. అందరూ అడుగుతారు మకర రాశి వాళ్ళు ఏమి దేవుడిని పూజించారంటే వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు, అలాగే శివాలయానికి వెళ్ళొచ్చు, ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా చేయటం అనేది చాలా మంచి పని అన్నమాట. శని మంత్రాన్ని మాత్రం రోజు 19 సార్లు చదవడం మర్చిపోవద్దు. మీ అందరికీ శుభాలు జరుగుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.